ఇదిగో శేఖరమో, త్వరగా నీ గుడ్డలిప్పే. ఏందమ్మే పట్ట పగలు నన్ను గుడ్డలు ఉడదీయమని అడుగుతాండావా? జనాలు కొడతారమ్మే. అసలే భోజనాలు కదా. ఏడ్చావు. నిన్ను గుడ్డలిప్పదీయమన్నది ప్రపంచకానికి నీ సౌందర్యం చూపించమని కాదు. నువ్వు మళ్ళా చీర కట్టే సమయం ఆసన్నమై ఉండాది. ఏందే మళ్ళీ నేను ఆడేశం కట్టాలనా? నువ్వు నా బతుకు ఏడ్చేలా చేసావు. అసలు ఏంది నీ ప్లానింగు? ప్లానింగు లేదు, పాడు లేదు. ఆడా ఆ నరసింహంగాడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చుండాడు. అని నుంచి మళ్ళా తరిమేయాలంటే అది నీ చీరతోనే సాధ్యం శేఖరం. అవును శేఖరం, ఈ గండం నుంచి మనమ్మిని మళ్ళా నువ్వే కాపాడాలా. అమ్మడి అమ్మ, అప్పుడంటే ఏదో వర్కౌట్ అయింది గాని ఇప్పుడు ఏమన్నా అటు ఇటు అయితే నేనేమైపోతానే. అయినా సరే నా అమ్మి కోసం చేస్తానులే అమ్మి. అయ్యో, ఓ షిట్, మై గాడ్, మై ఫోన్. అయ్యో, పగిలిపోయిందే. నట్టింట్లో ఈ బండి ఏంటి? ఎవరైనా ఇలా ఇంటి మధ్యలో ఇలా పాడుబడ్డ ఈ చెత్త లాంటి బండి పెట్టుకోవడం ఏంటి? మామ్, డాడ్, అమ్మగారు దూరం జరగండి, జరగండి. ఇలా దూరంగా ఉండండి. అయినా ఇంట్లో వాళ్ళని పిలిస్తే మీరొచ్చారేంటి? మమ్మీ డాడీ బయటికెళ్లారమ్మా. ఇంట్లో తమరు మేము తప్ప ఎవ్వరూ లేరు. సరే గాని నట్టింట్లో ఈ బండేంటి? చిరాగ్గా. అయ్యో అమ్మగారు, దీన్నెవరైనా ఏమైనా అంటే ఊరుకోరండి. ఇది ఆనందమ్మ గారి బండి. ఎప్పుడో ఆవిడ దీని మీద షికార్లు చేశారని గొప్పగా అందరికీ చూపించుకోవటానికి ఇలా నట్టింట్లో పెట్టారు. అందరికీ చూపించుకోవడానికి ఇదేమైనా న్యూ మోడల్ స్పోర్ట్స్ బైకా? ఆఫ్టర్ ఆల్ డొక్కు మోపెడ్. చూపించుకోవడానికి ఇందులో ఏముంది? పనికి మాలిన ఓవర్ యాక్షన్ తప్ప. మాకు కూడా దీన్ని చూసినప్పుడల్లా మీకు అనిపించినట్టే అనిపిస్తదమ్మా. కాని పనోళ్ళం కదా, ఈడ ఎవరు ఏ ఓవర్ యాక్షన్ చేసినా చూస్తూ ఉండాలా. అమ్మగారు, నట్టింట్లో దీని మూలంగా అందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి. అంతేకాదు మాకు కూడా ఇల్లు ఓడవటానికి అడ్డొస్తుందమ్మా. ఇవాళ మీ అదృష్టం బాగుండి చేతిలో ఫోన్ మాత్రమే పగిలిపోయింది. కాని దీనివల్ల ఇంట్లో వాళ్ళకి చాలా సార్లు చాలా రకాలుగా దెబ్బలు తగిలాయి. ఏందోనమ్మా, దిష్టి పెడతలాగా నట్టింట్లో దీన్ని పెట్టేసి ఉండారు. ఎన్ని కోట్లు పెట్టుకున్న ఇంట్లో ఎదురుగా దీన్ని పెట్టడం ఏందో మరి ఇడ్డూరం కాకపోతేను. ఆయన మాకెందుకులేమ్మా, దీని గురించి ఏదైనా మాట్లాడితే లేనిపోని తలపోటు. అసలే మాకెందుకులేమ్మా, ఇంట్లో ఉన్నది హిట్లర్ ఆనందమ్మ గారి పాలన. ఆవిని ఎవ్వరూ ఎదిరించలేరు. ఏమో. అవునవును, మనకెందుకులేమ్మి, పోదాం పోదాం.
బండి ఏమైంది? అత్తయ్య గారు, మావయ్య గారు, అందరూ ఒకసారి ఇలా రండి. ఏమైందమ్మా? బండి అత్తయ్య గారు, బండి. అవును, బండేది ఎవరు తీశారు? అనన్య, కాంచనా, ఇక్కడ ఉండాల్సిన అత్తయ్య గారి బండి ఏమైంది? మాట్లాడండి. ఏంది మే అట్ట మా మీద అరుస్తావు? ఆ బండి మేమెందుకు తెస్తామో? తీసిన వాళ్ళని కదా అడగాల్సింది. మరి ఎవరు తీశారు?